హలో ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తున్నాను. ఇదంటే ఫుల్ వీడియో అన్నట్టు. ఆహ్, ఫుల్ వీడియోలు తీయట్లేను గదా! అంటే ఫుల్ వీడియోలు ఎట్లా అంటే ఏదైనా కంటెంట్ గానీ, బయటకి షాపింగ్ అటు ఇటు పోతే బాగుండు. సో, నేను ఇంట్లోనే ఉంటాను గాబట్టి నాకు కంటెంట్ అంతగా ఉండదు. ఇగ అందుకే అప్పుడప్పుడు ఏదో ఒక సిట్యుయేషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి గదా! మొన్న 32 మెంబర్స్ ఒక అమ్మాయిని రాజస్థాన్‌లో ఇట్లా చంపిర్రు గదా! 13 ఇయర్స్ అమ్మాయి. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అన్నట్టు. అసలు నిన్న న్యూస్ చూస్తే అసలు నాకు ఇన్‌స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా ఓపెన్ జేయాలంటే భయమైతుంది. ఏ సిట్యుయేషన్‌లో ఎలాంటి న్యూస్ ఒస్తాయి, ఏంటనేది మస్తు బాధ అనిపిస్తుంది. అసలిగ మా బావ యూట్యూబ్‌లో చూసి చూస్తుండన్నట్టు ఇవాళ ఏం వీడియో జూషిందిది అది ఇదని. అలాంటివి చూడొద్దు అది ఇదని అంటే నార్మల్‌గా చూస్తా అంటే స్క్రోల్ చేస్తా ఉంటే అవే వస్తా ఉంటాయి. ఇగ చూడక తప్పదు. భయమైతది. ఏంది? ఎట్లా? అనేది బాగా తెలుసుకోవాలన్న ఆలోచన ఇంకెక్కువ ఉంటది గానీ తక్కువ ఉండదు. ఎవ్వరైనా ప్రతి ఒక్కరికి ఏదన్నా చూషినామంటే అది తెలుసుకునేదాకా అది అట్లనే ఉంటది మైండ్‌లో. సో, నేను గూడా అట్లా చూసి ఇట్లా వదిలేస్తా అన్నట్టు. మొత్తము ఇగ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అని ఏది చూడను. ఇట్లా అట్లా అని వింటా వదిలేస్తా. బాధపడతా ఇగ. అంతేగాని మొత్తం పర్టిక్యులర్‌గా మొత్తం క్లారిటీగా తెలుసుకోను. ఎందుకో నాకు నచ్చదు. అందులో ఒకటి భయమైతది. నాకే వామ్మో! నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నా ఏంది అన్నట్టుగా అట్లా భయమైతదని నేనైతే మొత్తం క్లారిటీగా వీడియో అయితే అస్సలు చూడనన్నట్టు. అసలు 32 మెంబర్స్ హోటల్‌లో తీసుకెళ్ళి ఇట్లా అంటే ఆమెను ఒక్క హోటల్‌లో కాదు అట్లా 5 హోటల్స్ మార్చుకుంటూ అందులో పోలీస్ కూడా ఉన్నాడంటే ఇంకా షాకింగ్ విషయం అన్నట్టు. అసలు పోలీసులే మనకి రక్షణ కల్పించేది. వాళ్ళే మనకి దిక్కు. అట్లాంటిది పోలీస్ గూడా అట్లా చేశిండంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లే. అసలు పోలీస్ అట్లా జేయడం ఏంది? అసలు ఆయనకెట్లా జాబు ఇచ్చిర్రో ఏమో! అసలు అలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద శిక్షలెయ్యాలి. ఇంకా పోలీస్ అయ్యుండి అట్లా చేశిండంటే ఇంకా ఆయనకు అంతకన్నా ఎక్కువ పెద్ద శిక్ష పడాల్సిందే. న్యూస్ ఒస్తా ఉంది వాళ్ళని చంపినట్టుగా గానీ అదంతా ఫేక్ ఏదో సర్కస్ లాగా చేస్తారు గదా! సో, అలాంటి వీడియోస్‌ని మనకి ఫేక్‌గా మళ్ళీ న్యూస్ స్ప్రెడ్ జేస్తున్నారు. అంటే వీళ్ళు చనిపోయిర్రు, అబ్బా! అని ఉంటారుగా కొంతమంది బాగా వాళ్ళు చనిపోయిర్రని ఆశ ఇంకా నాకు గూడా ఏదైనా సిట్యుయేషన్ జరిగినప్పుడు వాళ్ళని ఎన్‌కౌంటర్ జేషిర్రు, వాళ్ళని చంపిర్రు అనంగానే అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తది. సో, అందరూ అట్లా ప్రజలకట్లా తెలవాలని ఆళ్ళేదో ఫేక్ న్యూసులు నడుపుతున్నారు గానీ, అదంతా ఫేకు. అందులో 32 మెంబర్స్ అంటే వాళ్ళకి 5, 6 మెంబర్స్‌కే పైన యాలాడదీసినట్టుగా ఏదేదో న్యూస్ స్ప్రెడ్ జేషిర్రు. అదైతే ఫేక్ న్యూసు. అదైతే ఫేకు. అసలట్లా జేయడం తప్పు. చాలా అంటే చాలా తప్పు. అసలు ఆటో డ్రైవర్‌కి అట్లాంటి ఆలోచన ఎట్లొచ్చిందో ఏమో! అంటే ఆయనకేదో లింకులు లేనిదైతే ఆయనకలాంటి ఆలోచనయితే రాదు. ఆయనకొచ్చేదుంటే ఆయనతోటే అయిపోవు. ఇట్లా హోటల్‌కి ఒప్పజెప్పడం ఇదంతా జరగదు. సో, ఈ రోజుల్లోనైతే ఆడపిల్లని కనాలన్నా, ఆడపిల్లని కన్నోళ్ళైనా మస్తు భయపడుతున్నారు అసలు. కొంతమంది కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ చూస్తున్నా అంటే నేనున్న దగ్గర అనుకోండి ఇద్దరు మదర్ అండ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు డ్యూటీలు చేస్తారు. 8 అవర్స్ డ్యూటీకి పోయినా, 12 అవర్స్ డ్యూటీకి పోయినా పిల్లలు ఏందంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లకి గాని, స్కూలుకి వదిలేస్తున్నారన్నట్టు. పోతున్నారు గదా! మా పిల్లలు స్కూలుకి అంటున్నారు గానీ, బయట ఎట్లా ఉంటున్నారు? వాళ్ళు స్కూలు నుంచి వచ్చినంక ఎట్లుంటారు? స్కూలుకు పోయే ముందు ఏ విధంగా ఉంటారనేది వాళ్ళకి తెలవదు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ చూస్తే నాకే భయమైతుంది. అమ్మో! ఈ అమ్మాయి ఇట్లా ఉన్నది. ఎట్లా ఎప్పుడు ఏం జరిగేది దెలవదు. ఎవ్వరిని నమ్మొద్దు. సొంతం అన్నని కానీ, నాన్నని కానీ నమ్మే రోజులు కావివి. సో, అట్లా ఎట్లా వదిలేస్తున్నారని ఇంకా భయం పెరిగిపోతుంది. కొంతమందిని చూస్తేనైతే బాధ గూడా అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ నాకు గూడా అంతే. ఇప్పుడు నేను అదే అమ్మాయికి జన్మనిస్తే నాకు అదే ఫీలింగ్ ఉంటది. బట్ చెప్పేదేందంటే ఇద్దరు తల్లిదండ్రులు మా పిల్లలు స్కూలుకి పోతారు గదా! అని వదిలేయడము. స్కూలు నుంచి వచ్చినంక పక్క రూమ్‌లో ఆడుకుంటరు. లేకపోతే మా ఇంట్లోనే ఉంటారు. రూముల్నే ఉంటారు అని అస్సలు నమ్మకండి. పిల్లలు స్కూలు నుంచి వచ్చినంక ఎటు పోయేది దెలవదు.
వాళ్ళు స్కూలు పోతున్నట్టు కొంతమంది యాక్షన్ కూడా చేస్తారు. అందరూ మంచితనంగానైతే పిల్లల మైండ్ సెట్టే అది. మనం కూడా అంతే చిన్నప్పుడు స్కూలు పోతున్నామా అని పోయేది. కొంతమంది ఏందంటే స్టమక్ నొచ్చిందో లేకపోతే తలకాయ నొస్తందో అన్నట్టుగా ఏదో ఒకటి పేరెంట్స్ చెప్పంగానే మమ్మీ అందుకే ఉన్నా, నాకు కడుపు నొచ్చింది స్కూలుకి పోయే ముందు, తలకాయ నొచ్చింది అది ఇది అని చెప్పేవాళ్ళం. మనం కూడా చెప్పేవాళ్ళం. అది పిల్లలంటే పిల్లలు గట్లనే ఉంటారు. ఏదో పిల్లలకి మంచి మైండ్ సెట్‌తో బుద్ధిగా అన్నట్టుగా ఉండరు. పిల్లలంటే పిల్లల్లాగానే ఉంటారు. పిల్లలది తప్పేముండదు నార్మల్‌గా. సో, ఎప్పుడు ఏం జరిగేది తెలవదు. దయచేసి ఆడపిల్లల్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఈ మధ్యలో మగ పిల్లలకు కూడా రక్షణ లేకపోయింట పోతుందన్నట్టు. చిన్న చిన్న అబ్బాయిలను గూడా నెట్టేయడమో, లేకపోతే కాలువలో పడేయడమో, లేకపోతే కిడ్నాప్ చేయడమో అట్లా జరుగుతుంది. దయచేసి పిల్లల్ని మంచిగా చూసుకోండి. వాళ్ళెక్కడున్నరు, ఏంది, ఏం తింటున్నరు, ఎట్లా అనేది చూసుకోండి. మనం డబ్బు ఇయాల సంపాదిస్తాం, రేపు చచ్చిపోయేటప్పుడైతే తీసుకపోము గదా! సో, పిల్లల్ని చూసుకునే దగ్గరనైతే జాగ్రత్తగుండాలి. పిల్లలు ఏంది, ఏంటి, వాళ్ళు ఏం జరిగింది అనేది గూడా మీరు డ్యూటీకి పోయినా, ఆఫీస్‌కి పోయినా, ఎక్కడికి పోయినా గానీ ఇంటికొచ్చినంక పిల్లల్ని ఖచ్చితంగా అడగాలి. పిల్లలకి భయముండాలి. సో, పిల్లలకి జాగ్రత్త ఉంచండి. అసలు ఈ రోజులల్ల భయమైతుంది. నిన్న ఒక న్యూస్ జరిగింది. వాడిని ప్రేమించలేదనే అమ్మాయిని అసలు ఘోరంగా అంటే ఘోరంగా చంపిండు. సీసీ ఫుటేజులను లేకపోతే రియల్‌గా వీడియో తీసిర్రో ఎట్లనో గాని చూస్తే మాత్రం అసలు నా పానం పోయింది. అసలు వాడికి ఎట్లా చంపాలనిపిస్తుంది. గొడ్డలతోటి నరికి నరికి అసలు ఏమనుకుంటారో అసలు జనాలు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి పిల్లలు జాగ్రత్త. అసలు ఎవ్వరైనా లవ్ చేసినా ఒకడిని లవ్ చేసిండంటే చెయ్యండి. వాడు మంచోడు కాదంటే వదిలేసి మీరు పర్సనల్‌గా ఏదో వాడే నన్నేం చేస్తాడని వదిలేయొద్దు. వాని చుట్టూ అంటే వానిదేంది బ్యాక్‌గ్రౌండు చిన్న చిన్నగా నిన్ను చంపే దగ్గరికొస్తుంది కాబట్టి నువ్వు చిన్న చిన్నగా తెలుసుకోవాలి. వాడు నన్నేమన్నా చేస్తాడా? నేనొక్కదాన్ని బయటికెళ్ళొద్దు అని కొంచెం మీ జాగ్రత్త మీరుండండి. వాడేం చేస్తాడు? నన్నేం చేస్తాడు? అనేసైతే అస్సలుండకండి. ఈ రోజుల్లో ఎవ్వరిని నమ్మేటట్టు లేదు. ప్లీజ్ జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ప్లీజ్ జాగ్రత్తగుండండి. అసలు మనం ఇంత ఏదో మనం అట్లా జన్మించినందుకు అట్లా ఆ విధంగా చనిపోవడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. సరే మనకేదో రోగం వచ్చింది, ఏదో మనం ఏదో అయింది, సరే చనిపోయినామంటే ఏమో, మనం అలాంటి పరిస్థితుల్లో చనిపోవడం మాత్రం అది కరెక్ట్ కాదు అసలు. ప్లీజ్ దయచేసి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫాలో కాని వాళ్ళు ఫాలో అవ్వండి. ప్లీజ్ నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేయాలి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఎప్పటికి కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.